ఈరోజు యావత్ భారతదేశానికి ఇన్స్పిరేషన్గా ఉంటూ తెలంగాణ బీసీ సమాజాన్ని చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణింపజేస్తున్నటువంటి సిద్ధేశ్వరయ్య గారికి అలాగే సంజయ్ కుమార్ గారికి పాదాభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు బీసీలు గత వేల సంవత్సరాలుగా అంచబడుతున్నటువంటి తీరు ఒక విధంగా ఉంటే ఈ 70 సంవత్సరాల తర్వాత అంచవేసిన తీరు మరొక రకంగా ఉంది. ఏ రాజకీయ పార్టీ వచ్చిన పెత్తందారులకు మనోవాదానికి ఒత్తుగా ఉంటున్నాయి తప్పించి నిజమైన బీసీ బిడ్డలకు అటు బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు తీవ్ర అన్యాయం చేసే దిశగానే ప్రతి నిర్ణయం జరుగుతూ ఉంది. మేమేమో ఈ పార్టీ వాళ్ళు కాకపోతే ఆ పార్టీ వాళ్ళు వీళ్ళ పడని కళ్ళబుళ్ళు కబుర్లు వింటూ ఓటర్లందరినీ నిర్దాక్షిణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ మమ్మల్ని బానిసత్వంలో నిడతానే ఉంది 50-70 సంవత్సరాల నుంచి కూడా. ప్రజెంట్గా తీసుకున్నట్టయితే గత ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం బీసీని ముఖ్యమంత్రి చేస్తానని బుకాయింపు చేసి మళ్ళీ బీసీ జనగణన అంచనాలకి నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడన్నా చేస్తారని చెప్తే నిమ్మకు నీరెత్తినట్లుగా ఏది స్పష్టత లేకుండా ఏదో కమిషన్ వేస్తాం ఏదో చేస్తామని చెప్పేసి కాలాన్ని జాప్యం చేస్తూ మళ్ళీ బీసీలను అనగదొక్కే ప్రయత్నం, మళ్ళీ బీసీలను కుట్రలకు భాగస్వామ్యం చేస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బీసీలందరికీ ప్రత్యామ్నాయంగా వాళ్ళ కోసం వాళ్ళకు సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఈసారి బీసీలందరూ కూడా ఒకసారి బీజేపీ నమ్మింది, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టీఆర్ఎస్, ప్రతి పార్టీ కూడా ఉద్యమ నేపథ్యంలో వచ్చింది. ఈసారి ప్రత్యేకంగా ఖచ్చితంగా వీళ్ళిద్దరి నాయకత్వంలో వీళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ తీసుకుని ఖచ్చితంగా బీసీలందరూ రగిలిపోతున్నారు. నివురు కప్పుడు నిప్పుల్లా రగిలిపోతున్నారు, బయట కనిపించలేదేమో, శాంతియుతంగా ఉన్నారు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కనుక మీరు 42% రిజర్వేషన్ కేటాయించకపోయినా, బీసీ కులగణన జనగణన కనుక జరగకపోయినా మరొక కొత్త పనుల్లో భారతదేశాన్ని మీరు చూడబోతున్నారు. తెలంగాణ ఉద్యమం కంటే బ్రిటిష్ ఉద్యమం కంటే బీసీల వల్లనే ఈ స్వతంత్ర ఉద్యమం జరిగింది, బీసీల వల్లనే అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చినాయి, బీసీల వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి నిరూపించే విధంగా బీసీ ఉద్యమం జాతీయ స్థాయిలో జరగబోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి బీసీలను కుట్రలతో అణచివేస్తూ ఉన్నాయి. నాయకులందరూ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ నాయకులు ముందుండి నడిపిస్తారు. ఇంకొక రేపటి వరకు చూస్తాము, రేపు 6వ రోజు, 5 రోజుల నుంచి నిరాహార దీక్షలు ఉన్న వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చే లాభము కొన్ని పార్టీ తర్వాత వచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏదో ఉద్ధరిస్తాం, దానికంటే మేమేదో ఉద్ధరిస్తామని మీరు వచ్చి చేస్తున్నది ఏమున్నది, మొత్తానికి కూల్చివేయడాలి తప్ప కన్స్ట్రక్షన్ విధానంగా మీరు ఏమి వెళ్తున్నారో ఒక స్పష్టత లేదు. సో మీరు ఖచ్చితంగా ఇలాంటి నాయకులను తక్కువ అంచనా వేయొద్దు. యావత్ భారతదేశానికి ఇన్స్పిరేషన్ అవుతుంది. తెలంగాణనే దానికి మొట్టమొదటి మెట్టు కాబోతుంది. ఖచ్చితంగా ప్రత్యేక పార్టీలు ఏర్పడబోతున్నాయి. మీ పార్టీలకు అస్తిత్వం కోల్పోయే రోజులు కూడా వచ్చే 4-5 సంవత్సరాలు ఉండబోతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నాయకులను కనుక మీరు ఏమాత్రం చిత్తశుద్ధి మీకున్నా, మీ గవర్నమెంట్ మీద, మీ పాలన మీద, ప్రజాపాలన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపటి సాయంత్రం 5 గంటల లోపల అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. మీరు కనుక ఖచ్చితంగా ఈ నిరసనకు మద్దతు తెలిపి మీ యొక్క వైఖరిని మార్చుకొని స్పష్టమైన రిజర్వేషన్ శాతం 42%, ఖచ్చితంగా 42% కంటే పైన ఇవ్వాల్సిందే. మీరు 42% కనుక ఇవ్వకపోతే మీరు చూస్తారు బహుజన రాజ్యంలో బీసీల పవర్ ఏందో చూడబోతున్నారు. ఎల్లుండి నుంచి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో గ్రామాల్లో మా బీసీ హక్కుల పోరాట సమితి కమిటీలు ఉద్ధృతం చేస్తాయి. బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర జాతీయ సంఘం మొత్తం కూడా మీకు మరొక పోరాటం చూడబోతున్నారని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తున్నాం. జై భీమ్, జై బీసీ.